పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతో గాని పోదంటారు. బంగ్లాదేశ్ వాళ్ళకి అదే పుట్టుకతో వచ్చిన బుద్ధే స్వార్థం, వెన్నుపోటు. వాళ్ళకి పుటకలతో కూడా పోదు. వాడు పుటకలతో కూడా సంబంధం లేదు కాబట్టి. అది పక్కన పెడితే మనం వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, మంచిగా చేసొచ్చేటటువంటి వాటిని కూడా చెడు చేసేటటువంటి దరిద్రపు అలవాటు దానికి ఉంది. తాజాగా బంగ్లాదేశ్ ఇప్పుడు బియ్యం అడుగుతోంది, మనం ఇస్తున్నాం. వాస్తవంగా మన దగ్గర నుంచి బియ్యం కాకుండా యూనస్ రాగానే పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్నాడు. పాకిస్తానోడు $395 టన్నుకి తీసుకున్నాడు. ఇప్పుడు మన దగ్గర $335 ఫర్ టన్. అంటే ఎంత గ్యాప్ ఉందన్నమాట. మనమేమి ఇక్కడ వాళ్ళ దరిద్రపు అలవాట్లను ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దీనికి టన్నుకి $2 చొప్పున వాడు కమిషన్ తీసుకోవడం కోసం ఈ కథ అంతా నడిపింది. చివరికి ఆ దేశంలో ధరలు పెరిగిపోవడానికి కారణమైంది అదే. అంటే ఇవాళ రోజున ఎందుకు తీసుకుంటున్నారా మన దగ్గర నుంచి అంటే రీజన్ కూడా అదేనమాట. ఏది తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి.